దేనిని పట్టి నీవు అతిశయపడుతున్నావు? నీకున్న జ్ఞానాన్ని చూసి నువ్వు అతిశయపడుతున్నావా? నీకున్న బలాన్ని చూసి నువ్వు అతిశయపడుతున్నావా? బ్యాంకు బ్యాలెన్స్ని చూసుకొని అతిశయపడుతున్నావా? దావీదు తన కీర్తనలో ఇలా రాస్తాడు, కొందరు రథములను పట్టియు కొందరు గుర్రములను పట్టియు అతిశయపడుదురు, నేనైతే యెహోవాను పట్టి అతిశయపడుదును అని తన కీర్తనలో రాశాడు. దావీదు తాను మహారాజా స్థానంలో ఉన్నా కానీ దేవునిని పట్టి అతిశయపడ్డాడు. 4 రూపాయలు ఇంట్లో ఉంటే మెడ మీద ఉన్న కాలర్ కాస్త ఈపు మీదకి వస్తుంది. కొంచెం ఉద్యోగంలో కొంచెం ముందుకు వచ్చాము అంటే మనిషిని మనిషిగా చూడటమే మానేస్తాం. గొల్లియాతు కూడా అలానే చేశాడు. తన బలము తన కండల బలము అనుకున్నాడు, దేవుని మీదకే తిరగబడ్డాడు. బలవంతులను సిగ్గుపరచటానికి దేవుడు బలహీనులను వాడుకుంటాడు. గొల్లియాతు యొక్క గర్వాన్ని, గొల్లియాతు యొక్క అహాన్ని దావీదు చేత ఒక్క రాయితో అణిచివేశాడు. ఈరోజు నీవు దేవునిని పట్టి అతిశయపడు, తగ్గించుకొని జీవించడానికి ప్రయత్నం చేయి. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది.